ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఇది మేము ప్రత్యేకంగా కొన్ని దినముల పాటు దేవునికి ఇవ్వబడిన పేర్ల గురించి, ఆయనకి ఇవ్వబడిన నామముల గురించి కొన్ని విషయాలు, ప్రాముఖ్యంగా హీబ్రూలో ఏ విధంగా దేవునికి ఎన్ని పేర్లు ఇవ్వబడ్డాయి, బైబిల్ గ్రంథంలో అవి ఎలా నెరవేర్చబడ్డాయి, వాటి యొక్క మూలాలను, అర్థాలను గమనించి వాటిని మన జీవితాలకు ఆపాదించుకుందాం. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వబడిన అనేకమైన పేర్లలో యెహోవా రాఫా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడ ఈ మాట రాయబడింది హీబ్రూ బైబిల్లో అని ఆలోచన చేస్తే, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 20వ వచనములో ఐగుప్తులలోకి వచ్చిన ఏ రోగమును నీకు రానియను అనే మాటను దేవుడు పలుకుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతకుముందు దేవుడు ఎవరిని స్వస్థపరచలేదా అంటే అలా ఏమి జరగలేదు. అంతకుముందు కూడా దేవుడు స్వస్థపరిచారు. సో బైబిల్లో లిఖింపబడిన లేదా బైబిల్లో మొట్టమొదటి స్వస్థత కార్యం ఎక్కడ జరిగింది అని ఆలోచన చేస్తే ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అబీమెలెకును తన భార్యను దాసీలను బాగు చేసెను అనే మాటను మనం గమనిస్తున్నాం. బాగు చేయడం అంటే అంతకుముందు స్వస్థత లేదనే అర్థం. అంతకుముందు వారికి అనారోగ్యం ఉంది కనుక దేవుడు బాగు చేశాడు. బాగు చేయడాన్ని హీలింగ్ అని, స్వస్థత అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బైబిల్లో లిఖింపబడిన మొట్టమొదటి స్వస్థతను మనం ఆదికాండంలోనే గమనిస్తున్నాం. బట్ దేవుడు ఎక్కడ కూడా ప్రొక్లెయిమ్ చేసుకోలేదు. బట్ నిర్గమాకాండంలోకి వచ్చేసరికి దేవుడు అనేకమైన ఉపద్రవాల నుంచి, తెగుళ్ళ నుంచి వారిని విడిపించి, రప్పించి, వారి మధ్య సూచక్రియలు చేసి, దేవుడు ఇన్ని విధాలుగా గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు ఐగుప్తుల్లోకి వచ్చిన ఏ రోగము మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా అనే శబ్దాన్ని హీబ్రూలో మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. మన దేవుడు యెహోవా రాఫా అని లేఖనం చెప్తుంది, అంటే స్వస్థపరచు దేవుడు. మన దేవుడు మనలను స్వస్థపరిచేవాడు. మనలను ఆయన అన్ని రోగముల నుండి స్వస్థపరచగలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనేకమైన వాగ్దానాలు కూడా నెరవేర్చబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో అనేకమైన స్వస్థతలు రికార్డ్ అయి ఉన్నాయి. వాటిని అన్నిటిని ధ్యానిస్తే సమయం సరిపోదు, కానీ కొన్ని క్లుప్తంగా దేవుడు చేసిన స్వస్థతల గురించి కొన్ని ఆలోచన చేద్దాం. ఈ స్వస్థత కేవలం శారీరక సంబంధమైన రోగానికైనా అంటే కానే కాదు. మానసికమైన, ఆధ్యాత్మికమైన ఏదైనా, ఏ రోగమైనా సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు ఎన్ని రోగాలు వైద్య శాస్త్రం ద్వారా పరిగణింపబడ్డాయో, మందులు లేని వాటి వల్ల చనిపోయారో, లేదా రాబోతున్న దినాల్లో ఎన్ని కరోనా లాంటి ఉపద్రవాలు ఎన్ని వచ్చినప్పటికీ ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు అనే విషయాన్ని మనందరం కూడా విశ్వసించాలి. అయితే బైబిల్ గ్రంథంలో ఏ విధంగా స్వస్థతలు వచ్చినాయి, ఎన్ని స్వస్థతలు జరిగాయి అంటే అనేకమైన విషయాలు చెప్పొచ్చు. పాత నిబంధనలో కానీ, క్రొత్త నిబంధనలో కానీ దేవుడు అనేకమైన స్వస్థతలు జరిగించున్నారు. ఆయుష్ను పొడిగించిన సందర్భాలు ఉన్నాయి, స్వస్థతలు పొందుకున్న సందర్భాలు ఉన్నాయి. అనేకమైన ఉదాహరణలు బైబిల్ నిండా ఉన్నాయి. ఆయన మాటలతోనే సరిపోయే దేవుడు కాదు, ఆయన క్రియలు చేయగలిగినట్టు శక్తిమంతుడు. మన దేవుడు గొప్పవాడు. ఆయన మనలను స్వస్థపరచగలిగిన దేవుడు. అయితే ఆయన స్వస్థతలు విధంగా ఎలాగ జరిగినాయి, విధంగా ఉన్నాయని ఆలోచన చేస్తే ఆయన చూపులో స్వస్థత వచ్చింది. ఎలా స్వస్థత వచ్చింది, ఎక్కడ అని ఆలోచన చేస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో గిన్నెసెరతు లేదా దెకపొలి అనే ప్రాంతానికి దేవుడు అడుగుపెట్టినప్పుడు ఆయన పడవ దిగి అడుగు పెట్టగానే సేనాదయ్యం పట్టిన వ్యక్తి దేవుణ్ణి చూస్తూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి, సేన అనగా అనేకము, అనేక దయ్యాలు పట్టిన వ్యక్తి దేవుని చూపులోనే ఏమొచ్చింది అని అంటే స్వస్థత వచ్చింది.
దేవుడు ఏం మాట్లాడలే. నీలో ఉన్న రోగం పోతుందని చెయ్యాడించడమో, ప్రార్థన చేయడమో, మాట్లాడడమో, మాట పలకడమో ఏదీ చేయలేదు ఆయన. ఆయన చూపుతోనే దెయ్యం పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి, సర్వోన్నతులైన దేవుని కుమారుడా, మాతో నీకేం, మమ్మల్ని ఏమీ చేయకు, మమ్మును మమ్మును మమ్మును. ఎందుకు మమ్మును? అనేకమైనవి దెయ్యాలు ఉన్నాయి అందులో, ఆయనలో. కనుకే మమ్మును. ఆ యొక్క లేఖనాలను మనం చదివితే అక్కడే దేవుడు స్వస్థత ఇచ్చినట్లుగా గమనిస్తున్నాం. చూపులోనే స్వస్థత. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మాటలో స్వస్థత వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ సమాజ మందిరపు అధికారి, నా దాసుడు బాగుపడాలి, నా దాసుడు రోగిగా ఉన్నాడు, స్వస్థత కావాలి అన్నప్పుడు, నువ్వు నా ఇంట్లోకి వచ్చుటకు పాత్రుడిని కాదు కానీ మాట మాత్రం సెలవుము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ప్రభువును వేడుకొనినట్లుగా గమనిస్తున్నా. అంటే ఈయనేమి నమ్మాడంటే, ఆయన నా ఇంటికి రావసరం లేదు, ఇక్కడ ఒక మాట పలికితే అక్కడ అద్భుతం జరిగిద్ది అని నమ్మాడు. అంటే దేవుని మాటలో కూడా స్వస్థత వచ్చింది. అట్టి విధంగానే దేవుడు ఇశ్రాయేలులో ఎవరికైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూసి ఉండలేదని దేవుడు స్వస్థత కలుగును అని చెప్పగానే ఆ గడియలోనే స్వస్థత పొందుకుని ఎన్నో ఉదాహరణలు ప్రియులరా. ఆ గడియలోనే దేవుడు చెప్పిన మాటలోనే చతుర్థాధిపతి అధిపతి యోహాను సువార్తలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అధిపతి అయిన ఆ వ్యక్తికి కుమారుడు కూడా ఎక్కడో ఉంటే కపెర్నహూముకు దేవుడున్న స్థలానికి కానాకు వచ్చి కపెర్నహూముకు ఈ మధ్యలో ఆ యొక్క తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి, నా కుమారుడు చావసిద్ధమై ఉన్నాడు, స్వస్థత కొరకు వేడుకున్నప్పుడు దేవుడు స్వస్థత కలుగును అని చెప్పగానే స్వస్థత కలిగింది. ఆయన చూపులో, ఆయన మాటలో, ఆయన స్పర్శలో, ఆయన వస్త్రంలో. మార్కు సువార్త 5వ అధ్యాయంలో రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నాం అనుకుంది, స్వస్థత పొందుకుంది. బైబిల్లో ఆమె పేరు రాయబడలే కానీ చరిత్రలో చూస్తే ఆమె పేరు వెరోనికాగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. పేతురు కూడా పేతురు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేక మంది పేతురు నీడ పడితే స్వస్థత పొందుకుంటామని చెప్పేసి పేతురు నీడలోకి అనేకమైన రోగులు తెచ్చారు. పేతురులో గొప్పతనం లేదు కానీ దేవునిలో ఉన్న శక్తిని బట్టి, ఆయన చూపులో, ఆయన మాటలో, ఆయన స్పర్శలో, ఆయన ఉమ్ములో కూడా స్వస్థత ఉంది ప్రియులారా. ఆయన ఉమ్ము వేసి బురద చేసి యోహాను సువార్త 9వ అధ్యాయంలో సిలోయమను కోనేటికి వెళ్ళి నీవు కడుక్కో, నీ కళ్ళు బురద చేసి బురదను ఆ కంటి మీద రాసి సిలోయమనే కోనేటిలో కడుక్కోమన్నప్పుడు కళ్ళు కడుక్కోగానే చూపొచ్చింది. ఎఫ్ఫతాని బిగ్గరగా కేక వేసిన సందర్భంలో కూడా దేవుడు నాలుకను చెవులలో బురద చేసి పెట్టి నిట్టూర్పు విడిచి కేక వేసి ప్రార్థించినట్లుగా స్వస్థత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఊచ చేయగలిగిన వాడిని నీ చేయి చాపమనగానే చాపినప్పుడు స్వస్థత. ఎన్నో ఉదాహరణలు ప్రియులారా. మన దేవుడు స్వస్థపరచువాడు, యెహోవా రాఫా. నీ జీవితంలో స్వస్థత లేదా, నమ్ము, విశ్వసించు, దేవుడు ఖచ్చితంగా అద్భుతము చేయగలడు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. మా ప్రియుల జీవితాలు మీరు అద్భుతాలు జరిగించండి తండ్రి. యెహోవా రాఫాగా మీరుండమని అడుగుతున్నాను. మానసిక వ్యాధి అయినా, ఆధ్యాత్మిక వ్యాధి అయినా, శారీరక రుగ్మత అయినా స్వస్థతలు మీరు అనుగ్రహించేది కనుక నాయన స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు ప్రభు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివని కీర్తనాకారుడు కీర్తించినట్లుగా మా యొక్క ప్రియుల జీవితాల్లో స్వస్థతను అనుగ్రహించి నీవే మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.